నిర్మూలన ఎందుకు జరగట్లేదు? అదేవిధంగా ఎందుకు సెలబ్రిటీలు ఎక్కువగా సెలబ్రిటీలే కనిపిస్తారు? అంటే డబ్బు ఎక్కువ, ఈ పదార్థానికి డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకే వెళ్తోందా, లేదంటే వాళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటారు వీటికి? యూజువల్ గా సెలబ్రిటీస్ అని కాదు, ఈ కాలంలో వెస్టర్న్ స్టైల్ లైఫ్ స్టైల్ మారిపోయింది. చాలా మంది న్యూక్లియర్ సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. వీళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్ అనేది కామన్ గా వాళ్ళ షెడ్యూల్ ప్రొఫెషన్ లో కానీ లేకపోతే సోషలైజేషన్ లో ఆల్కహాల్ స్మోకింగ్ అనేది అలవాటు పడతారు. అక్కడి నుంచి మెల్లమెల్లగా వాళ్ళకి ఈ యొక్క ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో స్మగ్లర్స్, వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళకి ఆల్కహాల్ స్మోకింగ్ లో ఈ డ్రగ్స్ అనేది మనం ఎక్కువగా ఏం చూస్తాము, హెరాయిన్ చూస్తాము, ఆక్సికాంటిన్, వికోడిన్, కోడిన్, మార్ఫిన్, మెథడోన్ అండ్ ఫెంటనిల్. ఇవి కాకుండా మనకు ఈ గాంజా, ఇవన్నీ బ్రౌన్ షుగర్ కానీ ఇవన్నీ మనకు ఈజీలీ అవైలబుల్ ఉండటం వల్ల ఈ యొక్క స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి కొంత సైకలాజికల్ చేంజెస్ తీసుకొస్తుంటాయి. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ కూడా ఏముండదు, ఇట్ డస్ ద నంబింగ్ ఆఫ్ ద బ్రెయిన్ ని మన బ్రెయిన్ ని నమ్ చేస్తుంది. తద్వారా పెయిన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. దానికి తోడు నిద్రపుస్తుంది. ఈ యొక్క అడిక్షన్ అన్నది గ్రాడ్యువల్ గా ఒకరు ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత అది ఎవరిని కూడా వదిలిపెట్టదు. వెదర్ ఇట్స్ సెలబ్రిటీయా, కామన్ మ్యానా, స్టూడెంటా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఇట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నట్టు విధంగానే ఈ డ్రగ్స్ తోటి ఒక్కసారి ఆ ట్రాప్ లో పడిపోయిన వాళ్ళు అంత ఈజీగా బయటపడలేరు. ఎందుకంటే అది ఇట్ ఈస్ యూఫోరిక్ డ్రగ్ అంటాం. అంటే మనిషిని ఇంకొక లోకంలోకి తీసుకుపోతుంది. ఆ లోకం ఎలాంటిదంటే ఇంకా ప్రపంచంలో జరిగే అన్ని మర్చిపోయి ఒక కొత్త ప్రపంచంలోకి పోయి హాయిగా వివరిస్తుంటారు. అలాంటి హాయిని కోరుకునే వ్యక్తులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు. ఎందుకంటే సోషల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకోండి, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి టెంపరీగా కోరుకునే ఈ అలవాట్లని జీవితాంతం నశింపజేసే విధంగా ఈ యొక్క వ్యక్తుల మీద పడుతుంది. ఇలాంటి డ్రగ్స్ ని మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఈ వెస్టర్న్ కల్చర్ లో ఫ్రెండ్స్ సోషలైజేషన్ లో ఎలాగైతే ఆల్కహాల్ స్మోకింగ్ ఉందో అలాగే డ్రగ్స్. ఇప్పుడు మనము సినిమాలలో ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలలో ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు ప్రపంచానికి? కిందనేమో పొగ తాగరాదు, హానికరం అని వస్తుంది, పైన ఏమో హీరోయిన్స్ ఆల్కహాల్ స్మోకింగ్ తాగుతూ విచ్చలవిడితనంగా వాళ్ళే ప్రజల్ని మభ్య పెడుతున్నారు, వాళ్ళే ప్రజల్ని పక్కదారి పడేస్తున్నారు. అలాంటి సెన్సార్ బోర్డు వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేరు? అసలు ఆల్కహాల్ స్మోకింగ్ అనేది సినిమాలో చూపెట్టకుండా సినిమాలు తీయలేరా? సార్ ఇప్పుడు సారీ మధ్యలో వస్తున్నాను విజయభాస్కర్ గారు. అంటే కొన్ని సందర్భాల్లో దాంట్లో కొన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా అట్లాంటివి అవసరం ఉంటాయి కదా, దాంట్లో కింద స్క్రిప్ట్ కూడా వేస్తున్నారు. సో ఇప్పుడు కొద్దిమంది అంటే గతంలో ఈ క్యాస్ట్ కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి క్యారెక్టర్లు కావచ్చు అన్ని జరిగేవి. కానీ ఇప్పుడు మా క్యాస్ట్ కి సంబంధించినటువంటి సీన్ పెట్టారు, లేదంటే ఈ పేరుతో దూషించాడు, ఇట్లా అందరూ అనుకుంటూ పోతే ఇంకా సినిమా తీయలేం కదా. సో ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ సీన్లు ఉండొద్దు అనుకుంటే దాంట్లో కొన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సిగరెట్ తాగకుండా చూపెట్టలేరా? మీరు ఆల్కహాల్ తాగకుండా చూపెట్టలేరా? పార్ను చూపించకుండా చూపెట్టలేరా? సినిమాలలో ఈ మూడు ఉంటే గానీ సినిమా నడవదా? ఇలాంటి దరిద్రపు ఆలోచన ఇండస్ట్రీలో ఉంది. ఈ దరిద్రపు ఆలోచనను తీసేస్తే మనకు డెఫినెట్లీ ఎంతో కొంత ఈ నార్కోటిక్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మన 140 కోట్ల మందిలో పోలీసులు మొత్తం కలిస్తే ఇండియాలో దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది ఉంటారు. 140 కోట్ల మందిని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? నార్కోటిక్స్ వాళ్ళు మేము కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తాం ఈ నార్కోటిక్స్ మీద. గవర్నర్ గారికి ఇంట్రెస్ట్ ఉన్నది, సీఎం గారికి ఇంట్రెస్ట్ ఉన్నది, డీజీపీ గారికి ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ విచ్చలవిడితనం పబ్బులు, హైదరాబాద్ లో పబ్ కల్చర్ ఏ లెవెల్లో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు, హైదరాబాద్ అమ్మాయిలు అబ్బాయిల్ని ఊర్లో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి జంపుతున్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడో చోట పబ్ లో ఏదో ఒక అలవాటు ఉంటుంది, వీళ్ళని పెళ్లి చేసుకుంటే మన లైఫ్ నాశనం అవుతుంది అని ఆలోచించే వాళ్ళు ఊర్లో భయపడుతున్నారు.
వాళ్ళు పబ్లలో పోయి ఆల్కహాల్ స్మోకింగ్ తో పాటు నార్కోటిక్స్ అలవాటు చేసుకున్నారో ఇంకేం చేసుకున్నారో మా పిల్లలు చెడిపోతారన్న భయం ఉన్నది. వాళ్ళ సిటీలో కన్నా విలేజెస్ లో ఉండే ప్రజలు, టౌన్స్ లో ఉండే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పిల్లలు కూడా చాలా డెవలప్మెంట్ ఉంది, బాగా చదువుకుంటున్నారు. అదే సిటీలో చూడండి మీరు, ప్రతి గల్లీకి ఒక పబ్ ఓపెన్ అయింది, ప్రతి గల్లీకి ఒక పాన్ షాప్, పాన్ మసాలా అంటారు. ఆ పాన్ లో ఏమి ఇస్తున్నారో మనకు తెలియదు. ఎంత అసలు ఒక చిన్న పాన్ షాప్ ను వాడు లక్షలు ఖర్చు పెట్టి డెకరేట్ చేసి వాడు అట్లా చేసేది ఏంటంటే అందులో కూడా జర్దా, మసాలా, పాను మసాలా అని చెప్పి ఎన్నో నార్కోటిక్స్ చాక్లెట్ రూపంలో ఇస్తున్నాడు. చాలా రూపాల్లో స్కూల్ పక్కన కూడా నార్కోటిక్స్ అమ్మి చిన్న పిల్లల్ని చెడగొడుతున్నారండి. ఇది యాక్చువల్లీ ఎంత సిగ్గుతనం అంటే ఈ నైజీరియన్స్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళను స్టూడెంట్స్ రూపంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు నార్కోటిక్స్ అమ్మడం అన్నది ఎవరి కోసం? అసలు స్టూడెంట్స్ వచ్చేది నార్కోటిక్స్ బిజినెస్ లాగా ఉంది, కానీ ఆఫ్రికన్స్, నైజీరియన్స్ వాళ్ళంతా కానీ వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నట్టు మనకు కనబడటం లేదు. వాళ్ళు వచ్చి మన వాళ్ళని చెడగొట్టి ఈ వ్యాపారంలోకి దిస్తున్నారు, ఈ అడిక్షన్ లోకి దిస్తున్నారు. దాంతో వాళ్ళు ఎంత ఫ్యామిలీస్ ఎంత డ్యామేజ్ అవుతుందండి. సోషియో ఎకనామిక్ గా డ్యామేజ్ అవుతున్నారు, సైకలాజికల్ గా డ్యామేజ్ అవుతున్నారు, ఫ్యామిలీ డ్యామేజ్ అవుతున్నారు. బయట చెప్పుకోలేరు, ఏదో పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిని మనం కంట్రోల్ చేయాలంటే డెఫినెట్లీ నార్కోటిక్ ఏజెంట్స్ ప్రతి చోట పోలీసులు, ఎన్ఐఏ కానీ పోలీసులు కానీ దీన్ని యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ దీన్ని స్ట్రెంథెన్ చేయాలి. సందీప్ సాండీలే గారు, రిటైర్డ్ డీజీపీ గారు దీనికి హెడ్ గా ఉన్నారు తెలంగాణ దానికి. సందీప్ సాండీలే ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. నిజంగా వారికి ప్రజలు కూడా సహకరిస్తే ఈ పబ్బులలో కానీ, బార్లలో కానీ, పాన్ షాపులలో కానీ, కిరాణా షాపులలో కానీ, చాక్లెట్ రూపంలో కానీ, ఇతర రూపాల్లో ఉన్న ఈ నార్కోటిక్స్ అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయకపోతే రేపు అన్ని కుటుంబాలు నాశనం ఆస్కారం ఉంటుంది. మీరు చరిత్ర తెలుసుకోండి, చాలా దేశాలు నార్కోటిక్స్ వలన కూలిపోయిన దేశాలు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ గా కూడా, ఎకనామిక్ గా కూడా కూలిపోయిన దేశాలు ఉన్నాయి. సో ఈ నార్కోటిక్స్ కొన్ని కంట్రీస్ లో అబ్సల్యూట్ కంట్రోల్ లో ఉంటే, మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ లో ఇప్పుడిప్పుడు మనకు విపరీతంగా మార్కెట్ లోకి వస్తున్న ఈ నార్కోటిక్స్ ని కంట్రోల్ చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రజలు, స్పెషల్లీ ప్రొఫెషనల్ గా యూత్ లో పవర్ఫుల్ గా ఉన్న ఇండియాని మనం నాశనం చేసుకోక తప్పదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా